నమస్తే, వెల్కమ్ టు విజేస్ కుకింగ్ హౌస్. నేను వీడియో పెట్టి చాలా రోజులైందండి, కాబట్టి ఒక సింపుల్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఆలూ పులావ్. చాలా ఈజీగా సింపుల్గా తయారయ్యే రెసిపీ ఇది. దీన్ని మనం కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి నేను కుక్కర్ కుక్కర్ పెట్టుకోవాలి. తర్వాత దీంట్లో మనం ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి. మీ ఇష్టం, మీరు మొత్తం ఆయిల్ తోటైనా చేసుకోవచ్చు, లేకపోతే మొత్తం నెయ్యితోటైనా చేసుకోవచ్చు. కాబట్టి నేను కొంచెం నెయ్యి కొంచెం నూనెతో చేస్తున్నాను. ఒక స్పూన్ నెయ్యి వేసాను. తర్వాత దాంట్లోనే 2 స్పూన్ల నూనె, ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, ఒక పెద్ద దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, 4 ఇలైచీలు, ఒక హాఫ్ స్పూన్ సాజీరా వేసి వేపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ పొడవుగా కట్ చేసినవి, అలాగే 4 పచ్చిమిర్చి చీలికలుగా చేసినవి వేసుకొని వీటిని వేపుకోవాలి. మనం రైస్కు సరిపడా మనం ఈ ఉల్లిపాయలైనా పచ్చిమిర్చి అయినా తీసుకోవచ్చు. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు కొద్దిగా వేపాలి. తర్వాత ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకోవాలి. ఇవి నీళ్ళలో వేసి పెట్టుకున్నాను నల్లబడకుండా. ఇది ఒక పెద్ద సైజు ఆలు తీసుకున్నాను. మనము రైస్కు సరిపడా తీసుకోవచ్చు. మీరు వెజిటేబుల్స్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఆలు ఎక్కువ తింటే ఎక్కువైనా వేసుకోవచ్చు. తర్వాత దాంట్లోనే ఒక క్యారెట్ ముక్కలుగా చేసింది, ఒక చిన్న సైజు క్యారెట్. వీటిని కొంచెం ఆయిల్లో మనం వేపుకోవాలి. మూత పెట్టి కొంచెం ఆయిల్లో కొంచెం అవి వేగాలి. తర్వాత ఇవి వేగిపోయినవి ఆయిల్లో దీంట్లోనే మనం చూడండి, ఇవి కొద్దిగా బాగా వేగినవి. దీంట్లో మనం కారం వేసుకోవాలి. నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి వాటికి సరిపడా కొంచెం కారం వేస్తున్నాను, 2 టీ స్పూన్ల కారము. తర్వాత దాంట్లోనే ఉప్పు, సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పొడి. తర్వాత దీంట్లో మనం గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు. నేను హోల్ గరం మసాలా వేసాను కాబట్టి నేను గరం మసాలా పొడి వేయట్లేదు. మీరు ఒకవేళ కొంచెం గరం మసాలా తినే వాళ్ళు ఉంటే వేసుకోవచ్చు, ఒక స్పూను. అట్లా కూడా బాగుంటుంది. మనం ఈ కారము ఇవి వేసేటప్పుడు మనం స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే కారం మాడిపోతుంది. కాబట్టి ఇవి వేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. వీటిని కూడా కొంచెం వేగనివ్వాలి. ఇవి కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత మనం దీంట్లో ఒక 2 స్పూన్ల పెరుగును వేసుకోవాలి, గట్టి పెరుగు. ఈ పెరుగు వేయడం వల్ల మనకు అన్నం కొంచెం స్టిక్కీగా వస్తుంది, చాలా బాగుంటుంది కూడా, టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత ఈ గ్లాస్తో నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను, కడిగి పెట్టుకున్నవి. దీనికి నేను 4 గ్లాసుల వాటర్ వేస్తున్నా. అంటే ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ వేస్తే అన్నం చాలా బాగా వస్తుంది. అలా 4 గ్లాసుల వాటర్ వేసిన తర్వాత ఈ వాటర్ని మనం కొంచెం మరగనివ్వాలి. బాగా మసిలిన తర్వాత అప్పుడు మనం బియ్యాన్ని దాంట్లో వేసుకోవాలి. వాటర్ మసులుతున్నవి దీంట్లో కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నా. నేను మామూలు మనం వండుకునే బియ్యమే వేస్తున్నాను. మీరు కావాలంటే బాస్మతి బియ్యం కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. నేను నార్మల్ బియ్యం వాడుతున్నాను. ఇవి మొత్తం వేసుకున్న తర్వాత వీటిని బాగా కలిపి మనం మూత పెట్టుకోవాలి. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మనం ఉంచుకోవాలి. అయితే మనము ఈ విజిల్స్ పెట్టేటప్పుడు మాత్రం స్టవ్ను హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఉంచిన తర్వాతనే మనం 3 విజిల్స్ వచ్చే వరకు ఉండనిచ్చి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది లిడ్ పెట్టాను. తర్వాత ఇది 3 విజిల్స్ వచ్చే వరకు ఉండనివ్వాలి. 3 విజిల్స్ వచ్చినవి మనం ఓపెన్ చేద్దాము. ఈ లిడ్ ఓపెన్ చేద్దాము. చూడండి, చాలా బాగా అయింది.
చాలా టేస్ట్గా ఉంటుంది. మనం కర్రీ లేకుండా కూడా తినొచ్చు, కర్రీ అవసరం లేదు మనం ఈ పులావ్కి. అంత బాగుంటుంది. దీన్ని రైతాతో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు మీ ఇంట్లో తప్పక ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.